అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సుమారుగా ఉదయం 10 గంటలు కావస్తోంది. ఎండలో ఒడియాలు పెడుతూ పరాకుగా ఉంది 30 ఏళ్ల హారతి. అమ్మా, ఇక్కడున్నావా? ఇల్లంతా వెతుకుతున్నాం. ఒడియాలు పెట్టడం ఇందాకే అయిపోయింది కదమ్మా, ఇక్కడేం చేస్తున్నావు అని కూతురు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయింది హారతి. అమ్మా అని భుజం తట్టి, ఏంటమ్మా ఇంత పరాకుగా ఉన్నావు? ఎప్పుడూ నేను ఇలా చూడలేదు, ఏమైంది అని అడిగింది కూతురు. ఏం లేదు నాన్న, ఇవాళ ఒక ముఖ్యమైన వ్యక్తి పుట్టినరోజు అంది హారతి. ముఖ్యమైన వ్యక్తా? ఎవరమ్మా అని అడిగింది కూతురు. ఎవరు అంటే ఏం చెప్పాలి? ప్రేమ రూపం అని చెప్పాలి. నువ్వు అర్థం చేసుకోగలిగే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానురా. వెళ్ళి వర్క్ చేసుకో. ఏమైనా కావాలా అంది హారతి. లేదమ్మా, నీకే, పనిలో ఉన్నావు కదా, ఏమైనా కావాలేమో అడుగుదామని వచ్చాను. మజ్జిగ తీసుకురానా అంది కూతురు. దగ్గరికి పిలిచి ఓ ముద్దిచ్చి చిన్నగా నవ్వుకుని, ఏం వద్దులే నాన్న, నేను తీసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని కూతుని పంపేసి తన బిడ్డ ప్రేమకి మురిసిపోతూ మెడలో ముత్యాల హారాన్ని తడుముతూ తన ప్రేమ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది హారతి. 17 ఏళ్ల వయసులో ఉత్సవాలు చూద్దామని అమ్మమ్మగారి ఊరికి వెళ్లారు హారతి, తన అక్క పావని. ఉత్సవాలు 12 రోజులు. అక్కడికి వెళ్ళేసరికి 3 రోజులు అయిపోయింది. 4వ రోజు ఉత్సవాలు చూడాలని వెళ్లారు హారతి, పావని. వచ్చేటప్పుడు చీకటి పడడంతో వడివడిగా అడుగులేస్తూ వస్తున్నా కూడా కాస్త దూరంలో తాగేసి గంతులేస్తున్న కొందరిని చూసి ఆగిపోయారు. దేవుడా, అనవసరంగా ఇంత టైం ఉండిపోయాము, ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉండగా ఎవరో పక్కకు వచ్చినట్టు అనిపించింది. ఉలిక్కిపడి చూశారు ఇద్దరు. మీరు రంగారావు మనవరాళ్ళు కదండి, ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడిగాడు సైకిల్ మీద వస్తూ ఆగిన 20 ఏళ్ల తేజ. మేము మీకెలా తెలుసు అంది హారతి. మేము ఇక్కడ కుర్రాళ్ళం కదా, ఇక్కడికి కొత్తగా ఏ అమ్మాయిలు వచ్చినా మాకు తెలిసిపోతుంది అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఓహో, మేము ఉత్సవాలు చూడ్డానికి వచ్చామండి, తాతయ్య చెప్తూనే ఉన్నారు త్వరగా రమ్మని, మేమే మర్చిపోయాం. ఇప్పుడేమో వాళ్ళని చూస్తే భయమేస్తుంది, అందుకే అంది పావని తాగిన వాళ్ళని చూపెడుతూ. ఓ అదా, నిజమేలేండి, భయపడే విషయమే. ఉండండి ఒక్క నిమిషం, అందాక ఈ చెట్టు వెనకే ఉండండి అని చెప్పి కాల్ చేశాడు వరుణ్కి. రే, ఎక్కడున్నావురా? ఎక్కడున్నా సరే మన ఊరి పొలిమేరలో ఉన్న చింత చెట్టు దగ్గరికి వచ్చేయి, అర్జెంట్, రే ఉన్న పళంగా వచ్చేయాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు. వరుణ్ వచ్చే వరకు అక్కడే ఉన్నారు. రే తేజ, ఏంట్రా ఈ టైంలో? చెప్పు, ఏంటి విషయం అన్నాడు వరుణ్ తేజ దగ్గరికి వస్తూ. ఏం లేదురా, ఇదిగో వీళ్ళకి తోడుగా వెళ్ళి ఇంటికి దిగబెట్టేయడమే, వాళ్ళని చూసి భయపడుతున్నారు అన్నాడు తాగిన వాళ్ళని చూపెడుతూ. వీళ్ళు రంగారావు గారి మనవరాళ్ళు కదా అన్నాడు వరుణ్. అవును, ఉత్సవాలు చూడడానికి వెళ్ళారట, వచ్చేసరికి లేట్ అయ్యిందంట. నేను ట్యాబ్లెట్ కోసం వెళ్ళి వస్తుంటే కనిపించారు. ఆడపిల్లలు కదా, ఏంటా విషయం అని ఆగాను. సరే పద వెళ్దాం అని నలుగురు నడుచుకుంటూ మెల్లగా ఇల్లు చేరారు. అప్పటికే వీరి కోసం బెంగగా కూర్చున్న రంగారావు దంపతులు మనవరాళ్ళని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి సంతోషంగా ఎదురు వెళ్లారు. తేజ వరుణ్లను చూసి, ఏరా మీరేంటి టైంలో ఇలా వచ్చారు అని అడిగారు. ఏం లేదు తాతయ్య, మేము కూడా ఉత్సవాలు చూడ్డానికి వెళ్ళాము, వచ్చేటప్పుడు వీళ్ళు కనిపించారు, ఎలాగూ మనవాళ్లే కదా అని తోడుగా వచ్చాము అంతే అన్నాడు తేజ. ఓ అలాగా, మంచి పని చేశారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే కదా మనుషులం అవుతాం. సరే ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి పడుకోండి, పొద్దున్నే రండి సరేనా అని పంపించేశారు. అలాగే తాతయ్య అని తేజ వరుణ్ వెళ్ళిపోయారు. అదేంటక్క, సాయం చేసిన వాళ్ళని కనీసం ఇంట్లోకైనా రమ్మనలేదు తాతయ్య అంది హారతి. మనం వయసులో ఉన్న ఆడపిల్లలం చెల్లి, ఇప్పుడు వాళ్ళని ఈ టైంలో లోనికి రమ్మంటే చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారు, అందుకనే తాతయ్య పొద్దున్న రమ్మన్నారు అంది పావని. ఓహో, సాయం చేసిన వాళ్ళకి కనీస మర్యాద చేయడం కూడా తప్పేనా? ఏం లోకమో అనుకుని భోజనాలు చేసి పడుకున్నారు. మరుసటి రోజు టిఫిన్ అయ్యాకే వచ్చారు తేజ వరుణ్. వారిని ఆహ్వానించి జంతికలు సున్నుండలు పెట్టారు హారతి అమ్మమ్మగారు, లక్ష్మిగారు. అవి తింటూ ఊరి కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపేశారు. లక్ష్మిగారు వంట చేసి అందరికీ భోజనాలు పెట్టారు. తినేసి ఇంటికి వెళ్తూ, రేపు గుడికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా అని అడిగితే, పిల్లలు ఇద్దరు వస్తారు నాన్న, మేము చూసిందే కదా అన్నారు తాతయ్య. సరే తాతయ్య, అయితే రేపు చెల్లి వాళ్ళు అందరూ కలిసి వస్తాము, రెడీగా ఉండమనండి, మళ్ళీ లేట్ అయితే జనాల హడావుడి ఎక్కువైపోతుంది అని వెళ్ళిపోయాడు తేజ. వరుణ్ కూడా వెంటే నడిచాడు. చెప్పినట్టుగానే అందరూ వచ్చేశారు. హారతి మాత్రమే చక్కగా లంగావోణి వేసుకుని బయటికి వచ్చింది. వెళ్దామా అంది తేజాని చూస్తూ. మరి పావని అన్నాడు తేజ. అది అక్క అని హారతి నసుగుతుంటే, ఒరేయ్ అది వేరే సమస్యలేరా, మనం వెళ్దాం పదా అంది తేజ చెల్లెలు దివ్య. పదండి పదండి, లేట్ అయితే ప్రసాదం కోటా తగ్గిపోతుంది అన్నాడు వరుణ్. చా వెదవ, ఎప్పుడు ప్రసాదం కోలే నీకు అంది దివ్య. అలా ఊసుల్లో చెప్పుకుంటూ నవ్వుకుంటూ గుడికి చేరారు. చూస్తేనే అందరూ మెట్లు ఎక్కేస్తున్నారు. హారతి మాత్రం ఎక్కకుండా, అమ్మో ఇన్ని మెట్ల, నేను ఎక్కగలనా అంటూ అక్కడే కూర్చుండిపోయింది హారతి. ఏ హారతి, ఇదేంటి, లే ఎక్కగలవు, ఆ దేవుడికి దండం పెట్టుకుని మొదలు పెడితే చివరి వరకు సునాయాసంగా చేరుకోవచ్చులే అన్నాడు తేజ. నిజంగానా, ఎక్కగలనంటావా అంది హారతి.
నిజం, నన్ను నమ్ము అని లేపి మొదటి మెట్టుకు ఉన్న కుంకుమ ఆమె నుదుట పెట్టి పద అని మొదటి అడుగు కలిపివేశాడు. పైకి చెప్పలేకపోయినా లోపల ఇద్దరికీ కొత్తగానే ఉంది ఆ అనుభవం. ఆ చనువు మెల్లగా పరవశంతో అన్ని మెట్లు ఎక్కేశారు. ఇక 3 మెట్లు ఉన్నాయి అనగా తేజ చూసుకోకుండా హారతి పరికిణీ మీద కాలు వేయగానే పడబోయింది. అమాంతం పట్టుకున్నాడు తేజ. ఇక అంతే, లేలేత వయసు ప్రేమ పరవశం మొదలైపోయింది వాళ్ళల్లో. అతడి తాకిడికి ఆమె మేను పులకరించిపోయింది. ఆమె నడుము సున్నితత్వానికి అతడి మాటలు తడబడ్డాయి. కానీ కళ్ళు మాత్రం రెప్పలు వేయడం మర్చి ఒకరినొకరు చూసుకుంటున్నారు. గుడిగంట మోగగానే వారి గుండెల్లో గంటలు ఆగి లేచి గుళ్ళోకి వెళ్లారు. ముందుగా వెళ్లిన వారు ప్రదక్షిణలు పూర్తి కావడం వలన వీరిద్దరే ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకరి అడుగుల్లో ఒకరు జత కలుపుతూ అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ అన్నీ చూస్తూ గాజుల దగ్గర ఆగిపోయాయి హారతి కళ్ళు. డబ్బులు తీసుకువెళ్ళకపోవడం వలన ఏమీ చేయలేక నిట్టూర్చి వచ్చేస్తూ ఉంటే తేజ ఆ గాజులు కొని తీసుకొచ్చి హారతికి ఇవ్వడంతో తను చాలా సంతోషించింది. అందరూ ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయారు. రోజూ కలుస్తూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అందరూ. ఒకరోజు హారతి మెడమెట్లపై నుండి పడి చిన్న దెబ్బ తగలడంతో డాక్టర్ని పిలిచి కట్టించి ట్రీట్మెంట్ ఇప్పించారు తాతయ్య. 2 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. తేజ మనసు మాత్రం విలవిలలాడిపోతుంది హారతిని అలా మంచం మీద చూసి. చిన్న దెబ్బే కదా అని అందరూ మామూలుగా ఉన్నా తేజ మనసు మామూలుగా లేదు. ఎందుకో ఏంటో అని ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచిస్తుంటే అనిపించింది తను ప్రేమలో పడ్డాడేమో అని. వయసు వేడి కదా, అదే నిజమని కన్ఫామ్ చేసుకుని ఆ మాట చెప్పడానికి మరుసటి రోజు వెళ్ళాడు. కానీ అందరూ ఉండడంతో చెప్పడం కుదరలేదు. ఏంటి విషయం అని కళ్ళతోనే అడిగింది హారతి. ఏం లేదు అన్నట్టు తలగూపి చిన్నగా నవ్వాడు తేజ. 2 రోజుల తర్వాత తేజ వచ్చేసరికి హారతి దిగులుగా కూర్చుంది. ఏంటా విషయం అని అడిగితే గుడికి వెళ్దాం అంది. సరే అని ఇద్దరు వెళ్లారు. హారతి చెప్పడం మొదలుపెట్టింది. అక్కకి సంబంధం కుదిరింది. వారి జాతకాలు కూడా నప్పాయంట. ముహూర్తం కోసమని తాతయ్య వాళ్ళు అక్క జాతకం అబ్బాయి జాతకం చూపెట్టి పనిలో పనిగా నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది అని అడిగారట. అప్పుడు పంతులు గారు చెప్పారంట నాకు 2వ పెళ్లి యోగం ఉందని. దానితో తాతయ్య వాళ్ళు కంగారు పడి దీనికి పరిష్కార మార్గం అడిగితే ఏదైనా పచ్చని చెట్టుకు నాకు పెళ్లి చేయమని చెప్పారట. ఆ చెట్టు చచ్చిపోయే వరకు ఏ సంబంధాలు చూడొద్దు అన్నారట. చెట్టు పూర్తిగా నేల రాళ్లకుండా పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు చనిపోతాడట. అలా చేయకపోతే పెళ్లి అయిన 10 రోజుల్లో భర్త మరణిస్తాడట. లేదంటే విడిపోతామట. మొత్తానికి 2 సార్లు పెళ్లి జరుగుతుంది అన్నారట. అందుకని తాతయ్య ఎవరికీ తెలియకుండా నా పెళ్లికి సిద్ధం చేస్తున్నారు అంది. ఏంటి, ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా? అయినా ఒక మనిషికి చెట్టుకి ముడిపెట్టడం ఏంటి? మూర్ఖత్వం కాకపోతే? నాకిదే నచ్చలేదు అన్నాడు కోపం నేలపై చూపుతూ. ఏమో, నాకంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అంది. ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని పరుగున వెళ్ళి అంతే వేగంగా తిరిగొచ్చాడు తేజ. కళ్ళు మూసుకో అన్నాడు. దేనికి అంది. ముందు మూసుకో, చెప్తాను అన్నాడు. సరే అని కళ్ళు మూసుకుంది హారతి. పసుపు కొమ్మతో చేసిన తాళితో 3 ముడులు వేసేశాడు తేజ. కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యంతో బిక్క చచ్చిపోయింది హారతి. ఇంకా భయం కూడా మొదలైంది. ఏంటి తేజ ఇలా చేసావు? నీకేమైనా మతిపోతుందా? పంతానికి కూడా హద్దు ఉంటుంది. నా నమ్మకం నిజం కాదని ప్రూవ్ చేయడానికి ఇలా చెయ్యాలా అంది బాధగా. ఇది నీ నమ్మకానికి ప్రూఫ్ కాదు హారతి, నా ప్రేమకి ప్రూఫ్ అన్నాడు. ఏమంటున్నావు తేజ అంది కాస్త ఆనందం కాస్త ఆశ్చర్యం కలగలిపి. అవును, నువ్వు విన్నది నిజమే. నువ్వంటే నాకు ఇష్టం. చదువు పూర్తి అయ్యాక పెద్దవాళ్లతో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడు ఇలా రాసిపెట్టాడని నాకేం తెలుసు? అందులోనూ నా పుట్టినరోజులే. సరేలే, ఎప్పటికైనా నీ మెడలో 3 ముళ్ళు వేయాల్సింది నేనే కదా. అందుకే ఇప్పుడే వేసేసా. ఇప్పుడు రమ్మను, ఆ చావు ఎలా వస్తుందో నేను చూస్తాను అన్నాడు నవ్వుతూ. ఏంటి, ఇవాళ నీ పుట్టినరోజా? చెప్పనే లేదు అంది. చెప్తే ఏం చేస్తావేంటి అన్నాడు భుజం మీద చెయ్యి వేస్తూ. ఏం చేస్తాం, ఇలా ముద్దిస్తాం అనేసి చటుక్కున ముద్దు ఇచ్చేసింది బుగ్గ మీద. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటిదారి పట్టారు. కానీ హారతి మాత్రం భయపడుతూనే ఉంది తేజాకి ఏమవుతుందో అని. ఒకవైపు ఈ తాళిని ఇంట్లో ఎలా చూపించాలా అని భయం. ఎలాగోలా ఎవరి ఇంటికి వాళ్ళు చేరారు. మెల్లగా విషయాన్ని పావనికి చెప్తుంటే లక్ష్మిగారు వినేశారు. అమ్మో అమ్మో, ఎంత పనైపోయింది అనుకుంటూ భర్త రంగారావుకి విషయం చెప్పారు లక్ష్మి. పరుగున వెళ్ళి హారతి మెడలో తాళిని చూసి చాలా కంగారు పడిపోయి అసలేం జరిగింది అని అడిగారు హారతిని. హారతి మొత్తం చెప్పింది. తను కావాలని చేయలేదని, అనుకోకుండా ఇలా జరిగింది అని. నేల మీద వాలి ఏడుస్తూ ఉంటే చెల్లెలిని లేపి ఓదార్చింది పావని. ఇప్పుడేం చేయాలి, ఎలా ఈ విషయం ఇరు కుటుంబాల వారికి చెప్పాలి అని రంగారావు గారు సతమతమవుతున్నారు. ఉదయం లేచాక తేజ ఇంటికి వెళ్ళారు. అతడు నవ్వుమొహం చూసి చాలా కలవరపడ్డారు. ఇంత మంచివాడిని తీసుకుపోవడానికి ఆ చావు ఎలా వస్తుందో ఏంటో అనుకుని బాధపడుతుండగా ఇంటి పైకప్పుకు కూలి తేజ మీద పడి అక్కడికక్కడే కిలగిలా గింజుకుంటూ ప్రాణం వదిలేశాడు. రంగారావు గారు చూస్తూ ఉండగానే ఆయన ఉన్నపాటున నేల మీద పడిపోయారు. ఆ హఠాత్ పరిమాణానికి తేజ తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి హారతిని పిలిచారు. తను చాలా ఉల్లాసంగా వచ్చింది. తాతయ్య ఏం కబురు చెప్పారు అని. రంగారావు గారు మడత కుర్చీలో వాలి తేజ ఇక రాడమ్మా అన్నారు. రాడా అంటే ఏంటా తాతయ్య, ఎందుకని రాడు, ఏమైంది?
వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదా? వాళ్ళేమైనా అన్నారా అని మౌనంగా నిల్చుంది తాతయ్య సమాధానం కోసం. కాదు అమ్మా, వాడే రాలేడు. అందరినీ వదిలి ఎవరికీ కనిపించని చోటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తాతయ్య? ఎవరికీ చెప్పలేదా? అసలేమైంది తాతయ్య? చెప్పండి అంటూ తాతయ్య కాళ్ళ దగ్గర కూర్చుని అడుగుతుంది హారతి అమాయకంగా. పావని కాస్త దూరంగా నిల్చుని చూస్తుంది. లక్ష్మి గారు వచ్చి అసలేమైందండి? అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడంట అని అడిగారు. తేజ చనిపోయాడు లక్ష్మి. నేను చూస్తూ ఉండగానే ఇంటి పైకప్పు కూలి మీద పడి చనిపోయాడు. ఏమీ చేయలేకపోయాము అంటూ చిన్నపిల్లాళ్ళలాగా ఏడుస్తుంటే, ఏంటి తాతయ్య మీరు అనేది? తేజ చనిపోవడం ఏంటి? లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు కదా. మీకు మా పెళ్ళి ఇష్టం లేక ఇలా అంటున్నారు. అంతే కదా తాతయ్య? వద్దు తాతయ్య, పాపం, పెళ్ళి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి కానీ ఇలా చనిపోయాడని చెప్పకూడదు అంది పిచ్చిదానిలాగా ఏడుస్తూనే ఇంకా ఏదో నమ్మకంతో. ఈలోగా బయట ఎవరో పిలిచి, తేజబాబు చచ్చిపోయాడంటయ్యా, మీరు వస్తారా ఆఖరి చూపుకి అని అడిగేసరికి హారతి కుప్పకూలిపోయింది. పావనిని చూస్తూ, అక్క, నిజంగానే తేజ చనిపోయాడా? నా వల్లే కదా, నేనే చంపేశాను కదా. చాలా మంచోడక్క, తన వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలి అని బోలెడు కలలు కన్నాడక్క. నా వల్లనే కదా తన వాళ్ళందరికీ బాధ. నేను చచ్చిపోతానక్క. నా తేజ లేని జీవితం నాకొద్దు. నా తేజాన్ని నేనే చంపేసుకున్నా. ఈ బాధ నేను భరించలేనక్క. తనతో పాటే నేను వెళ్ళిపోతాను అంటూ పైకి లేచిన హారతిని అందరూ గట్టిగా పట్టుకుని ఆపారు. మెల్లగా మాట్లాడి బుజ్జగించి హారతిని ఆపారు. తేజాన్ని ఆఖరి చూపు చూసి జీవోత్సవంలా ఇంటికి వచ్చింది హారతి. మెడలో తాళిని చూస్తూ బోరు బోరున ఏడుస్తుంది. తేజకి అంత్యక్రియలు అయిపోయాయి. హారతి బాధ చూడలేక మెడలో తాళి తీసి బయటపడేశారు రంగారావు గారు. 2 రోజులు మెల్లగా నచ్చ చెప్పి ఊరికి పంపేశారు లక్ష్మి గారు. ఇక్కడే జరిగినవేవి ఎవరికీ చెప్పొద్దని పావనికి చెప్పి హారతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపించారు. పావనికి పెళ్లి అయిపోయింది. హారతి తేజాని తలుచుకుంటూ గడిపేస్తుంది. 2 ఏళ్ల తర్వాత ఓ సంబంధం వచ్చి హారతికి కూడా పెళ్లి నిశ్చయం అయ్యింది. ససేమిరా పెళ్లి చేసుకోనని మొండికేయడంతో అమ్మమ్మ తాతయ్య ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో పెళ్లికి ఒప్పుకుంది. ఓ గంటలో పెళ్లి అనగా అమ్మమ్మ తాతయ్యలు వచ్చి ఓ ముత్యాల హారాన్ని, ఓ కుంకుమ భరిణ చేతికి ఇచ్చారు. ఇప్పుడేంటివి అని అయోమయంగా చూసింది హారతి. తేజాన్ని మెడలో కట్టిన తాళిలోని పసుపు దారంతో కలిపి ఈ ముత్యాల హారాన్ని తయారు చేయించిందిరా మీ అమ్మమ్మ. ఆ పసుపు కొమ్మ కలిపి స్వయంగా కుంకుమ తయారు చేసిందిరా. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది అంట. అది నిజమని మీ అమ్మమ్మ రుజువు చేసింది. తేజ నీ మనసులో ఎంత బలంగా నాటుకుపోయాడో మాకు తెలియదా తల్లి? కానీ నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు అని అలా బెదిరించామే తప్ప మరో ఉద్దేశం లేదు తల్లి. మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావా ఏంటి అని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ దంపతులు. అమ్మమ్మ తాతయ్యలను హత్తుకుని కాసేపు ఏడ్చేసి కాసేపటికి మామూలు అయ్యి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని ముత్యాల హారం మెడలో వేసుకుని కుంకుమ నుదుట ధరించి పెళ్లికి సిద్ధమైంది. ప్రశాంతంగా పెళ్లి జరిగిపోయింది. భర్త కూడా ప్రేమానురాగాలతో చూడడం వలన జీవితం సంతోషంగా గడిచిపోతుంది. కానీ ఇదిగో ఇలా ఈరోజు వచ్చినప్పుడు మాత్రం మనసు ఎటో వెళ్ళిపోతోంది. హారతిలా వెలిగి కరిగిపోల్సిన నా జీవితంలో తేజము నింపి నువ్వు కనుమరుగైపోయావు కదా. నువ్వు నింపిన ఈ వెలుగులో నిండుగా నీ జ్ఞాపకాలతో బతికేస్తున్న సంతోషమే కదా అనుకుని నిర్లప్తంగా నడుచుకుంటూ లోనికి వెళ్ళింది. అమ్మ అంటూ 10 ఏళ్ల సూర్య తనని చుట్టేసి ఆకలి అవుతుంది ఏదైనా పెట్టమని అనడంతో వంటగదిలోకి వెళ్ళింది తన బిడ్డ కడుపు నింపేందుకు. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.